అర్థం చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వచ్చి ఉండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడి ఉండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. నీ పరిశుద్ధాత్మను నాయన కుమ్మరించి కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడు కానీ దేవాన నిలబెట్టుకోమని వాక్యముతో నాయన నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మమ్మల్ందరినీ దేవా నేను ఈ స్థలం నుంచి బలపరిచి స్థిరపరిచి నేను పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి ఇక్కడ చూసినప్పుడు హెచ్కేలు గ్రంథంలో వచ్చి 14వ అధ్యాయం నుంచి మొదటి 6 వచనాలు చదువుకున్నాం. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ప్రవక్త హెచ్కేలు యొద్దకు మరి ఇజ్రాయెల్ యొక్క ప్రజలు కాదు, నాయకులు అంటారు. నాయకులు పిల్లరా, నాయకులు అనగా నడిపించేవారు. దేవుడు మరి ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో నుంచి నడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు. మోషే అహరోనులను ఎన్నుకున్న దేవుడు ఆ తర్వాత యెహోషువను పిల్లరా మరి ఆయనకు మారుగా నియమించాడు. అలాగే ప్రతి సందర్భంలో he has chosen a leader to lead the people of Israelites. అలాగనే పిల్లలు ప్రతి కాలంలో ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి ఇజ్రాయెల్ ప్రజల యొక్క నాయకులు ఉండేవారు. మరి ఇక్కడ చూసినప్పుడు నాయకుల గురించి మాట్లాడుతుంది. ఇజ్రాయెల్ ప్రజలను నడిపించే నాయకులు యెజ్కేలు యొద్దకు వచ్చారు. ఏ సందర్భంలో యెజ్కేలు యొద్దకు వచ్చారు, ఎక్కడ వచ్చారని కనుక మనం ఆలోచిస్తే కనుక గమనిస్తే కనుక దేవుని వాక్యభావంలో చూసినప్పుడు పిల్లలు ఇక్కడ వీరు మరి యూదయ ప్రదేశంలో వచ్చారా, మరి లేకపోతే యెరూషలేములో ఆయన దగ్గరకు వచ్చారా, లేదా సమరయాలో వచ్చారా అంటే కాదు. కానీ ఎక్కడ వచ్చారు అంటే పిల్లలు చూసినప్పుడు వీరు ఒక అన్య దేశములో చెరపట్టబడినప్పుడు వచ్చినట్టుగా చూస్తాం. దేని బబులోనుకు చెరపట్టబడ్డారు, బబులోనికి వెళ్ళిపోయారు, ఇక్కడ లేరు. ఇజ్రాయెల్ ముందుగా చెరపట్టబడింది, ఆ తర్వాత యూదా వారు చెరపట్టబడ్డారు. ఆ తర్వాత యెజ్కేలు ఈ బుక్ రాస్తున్నప్పుడు ఆ రాజు యొక్క చెరపట్ట 5వ సంవత్సరం నుంచి రాస్తూ వస్తుంటాడు. మొదటి అధ్యాయం మీరు గమనిస్తే కనుక బబులోన్లో మరి వారు ఉన్నట్టుగా. మరి బబులోన్లో కూడా గాడ్ ఇస్ ఎ వండర్ఫుల్ గాడ్. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు అక్కడ ప్రజల్ని నడిపించడానికి నాయకులు ఉన్నారంట, వారికి దేవుని వాక్కు నేయడానికి ప్రవక్తను ఇచ్చాడు. వాడు వండర్ఫుల్ గాడ్ వి హావ్. హల్లెలూయా. దేవుడు నిజంగా తన ప్రజల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఈవెన్ దో దే ఆర్ ఇన్ ది క్యాప్టివిటీ, వారు చెరలో ఉన్నా కూడా, బబులోను దేశంలో ఉన్నా కూడా వారిని నడిపించడానికి నాయకులు ఉన్నారు. అంతేకాకుండా వారికి దేవుని వాక్కును బయలుపరచడానికి ఒక ప్రవక్తను కూడా ఇచ్చాడు. గాడ్ కదా, ఎవ్రీ టైమ్ హి రైజెస్ ఎ ప్రాఫిట్. ఈరోజు దేవుని వాక్కును పంపడానికి నువ్వు ఎక్కడున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ గాడ్ విల్ సెండ్ హిస్ వర్డ్ త్రూ హిస్ ప్రాఫిట్స్. ఆయన ఏర్పరచుకున్న తన యొక్క మరి దైవజనుల ద్వారా దేవుడు ఎప్పుడు కూడా తన వాక్కును తన ప్రజలకు he never forgets his people. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను విడిచిపెట్టేవాడు కదా, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఆ 400 సంవత్సరాల పాటు దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలీదు. మరి ఆ పాత నిబంధనకు మలాకి నుంచి మత్తయికి ఎందుకు ఆ 400 సంవత్సరాలు దేవుడు విడిచిపెట్టాడు? దేవుడు కొన్నిసార్లు అంటే వెక్స్ అయిపోయాడు. మరి ఇక్కడ చూసినప్పుడు ఈ సందర్భం కూడా హెచ్కేలు మరి బబులోన్లో ఉన్నాడు, చెరపట్టబడ్డారు. వారితో పాటు హెచ్కేలు కూడా వెళ్ళాడు. ప్రవక్తని హెచ్కేలు అనేక అద్భుతాలు వారి మధ్యలో మరి అనేక సూచకులు అనేక ప్రవచనాలు ఆయన చేసినా కూడా ఇక్కడ చూసినప్పుడు ఈ సందర్భాన్ని చూసినప్పుడు ఇజ్రాయిల్ యొక్క నాయకులు నడిపించవలసిన వారు చూసినప్పుడు వారు హెచ్కేలు యొద్దకు వచ్చారు. హెచ్కేలు దగ్గర వారు కూర్చున్నట్టుగా చూస్తాం. హెచ్కేలు ముందు వచ్చి కూర్చున్నారు. ఒక దైవజనుడి దగ్గరికి ఎందుకు వస్తామంటే టు హ్యావ్ ది గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్కు కొరకు వచ్చినట్టుగా చూస్తాం. దేవుని వాక్యం వారందరికీ కూడా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి హెచ్కేలు దేవుని సన్నిధిలో ఉంటాడు కాబట్టి దేవుని వాక్కు హెచ్కేలు నుంచి వస్తుంది కాబట్టి దేవుని నుంచి విచారణ చేయడానికి అంటాడు. దే కేమ్ టు ఎంక్వైర్ అంటాడు ఇంగ్లీష్లో చూసినాం. దే కేమ్ టు ఎంక్వైర్ ఫ్రమ్ ది లార్డ్. ఏం కనుక్కోవడం కోసం దేవుని సన్నిధికి ఎందుకు వస్తాం? వాక్యం ఎందుకు వస్తాము? ఎందుకు మనకు వాక్యం ఎందుకు వాక్యం అంత సైలెంట్గా ఉంటుంది? ఎందుకు వాక్యం? మన అనుదిన జీవితంలో ఎలా జీవించాలి, ఎక్కడ సరి చేసుకోవాలి, ఎక్కడ పడిపోతున్నాము,
ఎక్కడైతే మనం ఉండాలి, దేవునికి విరుద్ధంగా ఉన్నావు, దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని వాక్కు ప్రకారం నేను ఎలా వెళ్ళాలి, ఒకవేళ ఎక్కడైనా పడిపోతుంటే నేను సరి చేసుకోవడానికి ఈ దేవుని యొక్క వాక్ ఉపయోగపడుతుంది. కాబట్టి వి కమ్ ఇన్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరములోకి, ఆయన శిలువ దగ్గరికి మనం ఎందుకు వస్తామంటే దేవుని మాటల ద్వారా మనం బలపరుచుకోవడానికి, దేవునిలో స్థిరపరచుకుని ఆయనకు నచ్చినట్టుగా జీవించడానికి, టు ప్లీజ్ అవర్ గాడ్ వి కమ్ ఇన్ టు ది ప్రెసెన్స్. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు వచ్చారో అక్కడ చూచినప్పుడు దేవుడు ఒక మాటలు మాట్లాడుతున్నప్పుడు వారితో మాట్లాడని ఏజ్కేలుతో నరపుత్రుడా మాట్లాడమంటున్నప్పుడు దేవుడు తన ఆయాసమును చూపిస్తున్నట్టుగా చూస్తాం. ఎందుకంటే ది హార్ట్ దే కేమ్ ఇన్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ ది గాడ్. దేవుని సన్నిధిలోకి వచ్చారు. ఏజ్కేలు ద్వారా దేవుని యొక్క వాక్కును పొందుకోవాలని వచ్చిన ఆ ప్రజల యొక్క హృదయాన్ని చూచినప్పుడు, హృదయాంతరంగం ఎరిగిన దేవుడు చూసినప్పుడు దేర్ హార్ట్ వాజ్ నాట్ సిన్సియర్ అండ్ రైట్, దే వర్ హిపోక్రైట్ అంటారు. అలాగే యేసు ప్రభు వారు ఎక్కువ తిట్టిన మాట ఏంటంటే పరిసయ్యులు వేషధారులారా అంటాడు. వేషధారు లేనిది చూపించడము. దేవుని సన్నిధిలోకి వచ్చారు, దేవుని సన్నిధిలో దేవుని వాక్కులు వినడానికి వచ్చినట్టుగా ఉంది, కానీ వారి హృదయము దేవునికి ఎంతో దూరంగా ఉంది. దేవుని వాక్ అంటే పెద్ద లక్ష్యం లేదు, కానీ ఏదో వినాలి కాబట్టి, ఉండాలి కాబట్టి వచ్చారు. దేవుని సన్నిధి రోజు మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. దేవుని మాటలు చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు దేవుని సన్నిధిలో వారు ఉన్నారు, దేవుని సన్నిధిలో వారు అనిపెట్టడానికి వచ్చారు, కానీ ది హార్ట్ వాస్ నాట్ రైట్ విత్ ది గాడ్. ఈరోజు పిల్లరా, అందుకే ఇర్మియా గ్రంథంలో అంటాడు, యెహోవానకు నేను హృదయమును పరిశోధించువాడనట్టు. ఈజ్ అ స్కానర్ కదా, స్కానింగ్ చేసి చెప్తారు కదా, మన లోపల ఏం ప్రాబ్లం ఉందో చెప్తారు, ఏముందో చెప్తారు. అలాగే గాడ్ స్కాన్స్ అవర్ హార్ట్స్. మన హృదయంతరంగంలో స్కాన్ చేసేవారు. కాబట్టి ప్రతి ఆ పెద్దలు వచ్చారు, ఇజ్రాయెల్ ప్రతినిధులు వచ్చారు, నడిపించవలసిన వారు వచ్చి కూర్చున్నారు. దేవుడు చెప్తున్న మాట, నరపుత్రుడా వారైతే నీ ఎదుట వచ్చి కూర్చున్నారు, వారు దేవుని విచారించడానికి వచ్చి ఉన్నారు, కానీ వారి హృదయాలు మాత్రము దేవునికి చాలా దూరంగా ఉన్నాయి, అంత విగ్రహారాధన వైపు ఉన్నాయని దేవుడు చెప్తున్న మాట. దేవుడు చూసినప్పుడు ఏజ్కేలుతో మాట్లాడుతున్న మాట కొంచెం గాడ్ స్పీక్స్. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసినప్పుడు దేవుడు మాట్లాడిన మాటల్లో నుంచి కొన్ని ఆత్మీయ సత్యం, ఇంట్రడక్షన్ అక్కడ ఆపేస్తాను, ఇంకా చాలా ఉంది కానీ అక్కడ ఆపేస్తాను, ఎందుకంటే ఐ వాంట్ టు గో ఇంటు దేవుని వాక్యమాలను చూసినప్పుడు, మొట్టమొదటి చూసినప్పుడు దేవుని వాక్యమాలను చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు లెట్ us see దేవుని మాటలు చూసినప్పుడు ఒక మాట చూద్దాం పిల్లలు, ఒకసారి చూద్దాం, ఒకసారి చూద్దాం. రెండో వచనం నుంచి లెట్స్ గో ఇంటూ సెకండ్ వర్స్ లోకి వెళ్దాం. లెట్స్ గో వర్స్ బై వర్స్. ఒకసారి రెండో వచనం చదివి సహాయం చేయండి అమ్మా. ఎవరన్నా? యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా ఈ మనుషులు తమ హృదయములో విగ్రహములనే నిలుపుకొని, చాలా గాడ్ ఈజ్ స్పీకింగ్. ఏజ్కేలు దగ్గరికి వచ్చారు, ఏజ్కేలు ముందు కూర్చున్నారు, ఏజ్కేలుతో దేవుని ఏదో అడగమని ఉంటారు, దేవుడి గురించి మమ్మల్ని అడగమన్నారు, దేవుని విచారించమన్నారు, దేవునికి ప్రార్థించమన్నారు, వాటెవర్ అంత డీటెయిల్గా అయ్యలే, కానీ వారు వచ్చి కూర్చున్నారు. ఏజ్కేల్ వాజ్ ఇన్ ద కాన్వర్సేషన్ విత్ గాడ్. దేవునితో ఆయన మాట్లాడుతున్నాడు, దేవుని సన్నిధి ఆయన మీద ఉంది. దేవుడు ఏజ్కేలుతో మాట్లాడుతున్నప్పుడు నరపుత్రుడు అంటాడు పిల్ల. దేవుని వాక్యభావంలో ఆ ఏజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు పిల్లరా. ఒక మాట చూసినప్పుడు ఏంటంటే పిల్లరా, దేవుడు అంటున్నాడు, వారైతే నీ దగ్గరికి వచ్చారు, వారైతే దేవుని విచారించడానికి వచ్చారు, కానీ వారి హృదయముల్లో అంటాడు ఏమంటాడు, విగ్రహారాలను వాళ్ళు నిలుపుకున్నారంటాడు. అసలు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు బబులోనులో ఉన్నారన్న సంగతి మర్చిపోయారు వారు. ఇశ్రాయేల్ కానీ యూదా ప్రజలను దేవుడు అన్య దేశములకు పంపడానికి, వారిని వాళ్ళకి వారు చెరపట్టబడ్డానికి గల కారణం ఏంటంటే వారి విగ్రహారాధన. ఎందుకంటే దేవుడు ఆ సమరయలో కానీ యెరూషలేములో కానీ ఎంత విగ్రహారాధన అయిపోయిందంటే దేవుడిని చూడలేక ఏ స్వాస్థ్యం అయితే అబ్రహాముకు వాగ్దానం చేశాడో ఆ స్వాస్థ్యము నుంచి దేవుడు బబులోనుకు పంపించేశాడు. బికాస్ హీ కుడ్ నాట్ టాలరేట్ ది ఐడల్ వర్షిప్.
ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న ఆ యొక్క విగ్రహారాధన చూడలేక దేవుడు నిజ దేవుని ఆరాధించాల్సిన ప్రజలు నిజ దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధన మరిలినప్పుడు వారికి పనిష్మెంట్ గా దేవుడు వారికి బబులోను పంపించాడు కదమ్మా. ఈ సెంటెమ్ టు బబులోనికి పంపించాడు. ఎందుకంటే మీరు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు దేవుని కాకుండా వేరే ఆరాధనలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి అందుకే దేవుడు అంటాడు ఇట్స్ అ పనిష్మెంట్. దేవునికి విరుద్ధమైన జీవితము, దేవుని మాటలకు విరుద్ధమైన జీవితం పడితే మీరు జీవించడం మొదలు పెట్టారో God said now it's time to go away from this land. ఏ ప్రామిస్ ల్యాండ్ అయితే మీకు ఇచ్చారో, ఏ స్వాస్థ్యం అయితే మీకు ఇచ్చారో, ఈ స్వాస్థ్యం నుంచి దూరంగా మీరు జీవించడము ఇప్పుడు కానీ కనుక బబులోనుకు వారు పంపించారు. వారి విగ్రహారాధన మీద నుంచి దేవుడు పనిష్మెంట్ గా వారిని అక్కడ పంపించాడు. సందర్భం ఏంటంటే తెలుసా అమ్మా, లాజిక్ ఏంటంటే ఈ వాక్యంలో ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే దేవుడే పనిష్మెంట్ నుంచి అయితే వారిని పంపించాడు. ఇక్కడ ఫిజికల్ గా ఐడిల్స్ లేవు, అక్కడ ఉన్నాయా ఫిజికల్, బట్ ద హార్ట్ వాస్ ఫుల్ ఆఫ్ ఐడిల్స్ కదా. ఇక్కడ దేవుడు వారి హృదయముల్లో అన్నాడు. దేవుడు అనలేదు వారి ఇంట్లో అనలేదు, వారి గుడుల్లో అంటలేదు కానీ దేవుడు వారి హృదయముల్లో విగ్రహారాలతో నింపుకున్నారు. లాట్ ఆఫ్ ఐడల్స్ ఇన్ దర్ హార్ట్స్. హృదయంలో చూసిన దేవుడికి నీ హృదయంలో ఏముందో తెలీదా? వండర్ఫుల్. ఏదైతే ఏజ్కేలు చూడలేకపోతున్నాడో ఏజ్కేలు దగ్గరికి వచ్చాడు. ఏజ్కేలు ప్రవక్తే, దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని వాక్కును పొందగలుగుతాడు. ఆయన కనపడింది, దేవుని కనపడింది ఏంటంటే దేవుడు హృదయాన్ని తెలిసిన వాడు కాబట్టి వాళ్ళ హృదయంలో వచ్చినప్పుడు దే కమ్ ఇన్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ బట్ దే ఫుల్ ఆఫ్ ది ఐడిల్స్ ఇన్ దర్ హార్ట్స్. ఇట్స్ అ ప్రాబ్లం గాడ్ హ్యాస్. చాలాసార్లు ఈ రోజుల్లో మనం చేస్తుంటాం, మనం వాళ్ళకు వీళ్ళకి అందరికి మంచి కనపడతాం కానీ గాడ్ నోస్ అవర్ హార్ట్. మనమే లోపల ఏమున్నాం మనకు తెలుసు, తెలీదా దేవునికి? వీ కెనాట్ ఫూల్ గాడ్. దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావా, దేవుని వాక్యంలోకి వచ్చావా, నీ జీవితం ఏమైంది, నువ్వు ఏం చేస్తున్నావు? ఏ చీకటి కూడా దేవునికి కనబడనంత చీకటి ఈ లోకంలో లేదు కాబట్టి నీ ప్రతి చీకటి కార్యము, ప్రతి చీకటి రహస్యము దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈ నోస్ యువర్ ఇన్నర్ థాట్స్ ఆఫ్ యువర్ మైండ్. అంటే నీ యొక్క హృదయములో నీ ఆలోచనలు పుట్టిన ప్రతి తలంపు అది పుట్టక ముందే ఎరిగిన దేవుడు. ఈ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హార్ట్. వాళ్ళు వచ్చి కూర్చున్నారు, మా దగ్గర విగ్రహాలు లేదని అడగచ్చు. God says, I see a lot of idols in your hearts. దేవుడు, you cannot hide anything from God. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడాలనుకున్న మాట్లాడు. నరపుత్రుడా మా ఇండానికి వచ్చారు కదా. They came to inquire, let them know what is their status of their heart. వాళ్ళు ఏం అడగాలనుకున్నా నాకు తెలియదు కానీ నేను చెప్పాలనుకుంది మాత్రం ఇది, I know their hearts. దేవుడు వారి హృదయములను ఎరిగినవాడు. చాలా సన్నిధించులో మన జీవించే జీవిత విధానంలో మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ఆ దేవునికి ఎలా తెలుస్తుందిలే, ఎవరికి కనబడదులే, ఎవరికి తెలియకుండా ఎలా తెలిసిపోతుంది అనుకుంటాను. చాలాసార్లు అనుకుంటాం. వి మైట్ థింక్ రాంగ్ ఇంప్రెషన్. నేను చాలా సీక్రెట్గా చేస్తాను, చాలా ఇలాంటి చెప్పుకుంటూ పోమంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతాను. చాలా మంది పాపాలు కప్పిపెట్టిన సంగతులు మనకు చాలా మంది తెలిసి ఉంటారు. ఓ సందర్భాన్ని మీకు చెప్పారు. యేసు ప్రభు వారి పరిచర్యలో ఆయన 3,500 సంవత్సరాల పరిచర్య కాలంలో ఒకసారి యేసు ప్రభు వారు ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన ఉంటే పిల్లల దేవుని వాక్యపాలన చూసినప్పుడు యేసు ప్రభు వారు ఆయన ఉన్న గృహమంతా కూడా నిండి ఉన్నట్టుగా చూస్తాం. గృహమంతా ఉంది. ఒక పక్షవాయుగలు అని 4 తీసుకొస్తారు. 4 వ్యక్తులు మోసుకొని వచ్చారు. యేసు ప్రభు దగ్గర తీసుకెళ్లే పరిస్థితి లేదు. వెంట పైకి వెళ్ళి అన్రూఫ్ చేసి ఆ రూఫ్ నుంచి అందులోంచి యేసు ప్రభు కరెక్ట్ ఎదురుగా ఆ యొక్క పక్షవాయుగలాన్ని దించారు. వారి విశ్వాసమును చూచి అంటాడు దేవుడు కొన్నిసార్లు అంటాడు, మన విశ్వాసమే కాదు మనతో ఉన్న వారితో విశ్వాసం కూడా చూస్తాం. వారి విశ్వాసం చూచిన ప్రభు
పలికిన మాట ఏంటంటే, ఒకసారి మత్తయి సువార్త మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ అధ్యాయం చూసినప్పుడు కనుక 9వ అధ్యాయం తెరిచి ఉంచాడు. అక్కడ చూసినప్పుడు కుమారుడా 2వ వచనం అంటాడు, నీ పాపములు క్షమించబడ్డాయి అంటాడు. 2వ వచనం అంటాడు, యువర్ సిన్స్ హావ్ బీన్ ఫర్గివెన్ అంటాడు. అక్కడ చూసినప్పుడు ప్రాబ్లం ఏమైందంటే, ఈయన ఎవరమ్మా పాపాలు క్షమించడానికి? పాపాలు దేవుడు మాత్రమే క్షమించగలుగుతాడు కదా, ఈయన దైవ దూషణ చేస్తున్నాడు అనుకుంటారు మన హృదయాలు. ఎందుకంటే దేవుని వాక్యం కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, మనము సాధారణంగా వెన్ వి కమ్ టు గాడ్, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా అలాగే వచ్చారు, దేవుడి నుంచి వచ్చారు, దేవుడి నుంచి ఏదో కనుక్కుందామని దేవుడు ఏదో మాట్లాడతారు. కొన్నిసార్లు దేవుడు ఇంకోటి మాట్లాడతారు, మనం అనుకున్నది మాట్లాడు చాలాసార్లు. అందుకే చాలాసార్లు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మనము ఆయన ఏం మాట్లాడుతుండే మనం ఏం ఇది మాట్లాడన్నద్దు దేవునికి. నెవర్ సే గాడ్ స్పీక్ దిస్, he will not speak what you want, he speaks what he want to speak. That is our God. ఆయన మాట్లాడతాను. ఆయన వచ్చినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్వస్థ కార్యం కొరికి వచ్చారు, అంత చేయడం తీసుకొచ్చారు, బాగానే అంది పని చేస్తారు. పైన ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యం కలిగినట్టు విశ్వాసం అవుతుంది. కానీ అక్కడ వచ్చినప్పుడు అక్కడ కార్యం జరగట్లే. కానీ ప్రభు అంటున్నాడు, కుమారుడని పాపములు క్షమించబడ్డాయి. హృదయాలు అనుకోండి, ఈయనవరప్ప పరిచయాలు అనుకుంటున్నాం, ఈయనవరప్ప పాపాలు క్షమించేవాడు దేవుడే కదా. Who is this person to forgive? ఎందుకంటే ఆయన అందుకే వచ్చాడు. ఆయన రీజన్ ఏంటంటే, ఆయన లోకాన్ని రావడానికి సిలువలో నీ నా పాపములు పరిహరించినారు. ఇదిగో లోక పాపములు తీసుకుని పోవు, దేవుని గొర్రెపిల్ల మోసుకొని పోవడానికి వచ్చాడు. నీ నా పాపములు మోసుకోవడానికి వచ్చాడు. ఆ సిలువలో పాపాన్ని పరిహరించడానికి వచ్చాడు, పాపములు క్షమించడానికి. అందుకే గాడ్ సీస్ ది స్పిరిచువల్ నీడ్. దేవుడు ఆత్మీయమైన అవసరతను చూచి నీ పాపం క్షమించబడ్డప్పుడు అభ్యంతరం. ఒకసారి 4వ వచనం ఒకసారి చదువు, ఒకసారి చదువు. యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయముల్లో దురాలోచనలు చేయించున్నారు. యేసు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? గాడ్ చేస్తే వారి ఆలోచనలు గ్రహించి ఎందుకు మీ హృదయముల్లో దురాలోచనలు చేస్తున్నాడు. వాళ్ళు ఏమైనా బయటకు అన్నారా? అనలే కదా. Did not say anything out. He knows our hearts. ఎందుకు ఈ మాట చెప్తుంది, ఎందుకు సందర్భాన్ని చూస్తుందంటే, ఈరోజు చాలాసార్లు మన జీవితంలో మనం ఏం కూడా వి థింక్ దట్ దేవుని కోచలే, లేకపోతే ఎవరు చూడలేదు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఈవెన్ యూ ఆర్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది గాడ్, దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నా కూడా, దేవుని సన్నిధిలో కూర్చున్నా కూడా, దేవుని మాటలు వింటున్నా కూడా, ఒకవేళ నీ జీవితంలో కనుక నువ్వు వేషధారమైన జీవితం జీవిస్తుంటే, గాడ్ నోస్ యువర్ హార్ట్. గాడ్ సేస్ దట్ నీ హృదయం, యువర్ హార్ట్ ఈస్ నాట్ రైట్ విత్ మీ. దేవుడు హెచ్చరించి మాట్లాడతాడు. ఆయన ఏదో నన్ను ఏదో మస్కా పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన వాక్యం సూటిగా ఉంటుంది, ఆయన వాక్యం కడాకంచిగా చెప్తాడు. ఐ నో యువర్ హార్ట్. దేవుని వాక్యం చాలాసార్లు ఈరోజు చూడప్పుడు ఒకసారి ఒక పాట మీకు చెప్పాలని ఆశ కలిగినది. ఇప్పుడు దేవుని వాక్యంలో ఇక్కడ చూసినప్పుడు మీ హృదయాల్లో విగ్రహారాధన ఉంది, విగ్రహారాలు ఉన్నాయంటే మనం ఆ విగ్రహారం అంటే ఫస్ట్ మనం ఒక ఐడిల్ చేసుకున్నాం, ఒక విగ్రహం చేసుకున్నాం. చాలాసార్లు అనుకుంటాం. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆయన చాలాసార్లు అనేవాడు, అంటే మీరు ఏదైనా ఇస్తే మేము తింటాము, మేము ఇస్తే మీరు తినరు అంటారు. ప్రసాదం అని మీరు తినరు అన్నట్టు. నేను ఒక ఆయనతో, నా ఫ్రెండ్తో అన్నాను, హిందువు అని చెప్పాను, నువ్వు యేసు ప్రభు ఫోటో పెట్టి నువ్వు కొబ్బరికాయ కొట్టి మీ దేవుందే కదా అంటే కూడా తిన్నేను అన్నా. యేసు ప్రభుది కదా, నీ దేవుందే కదా నువ్వు తినంటే తిని. ఎందుకంటే అకార్డింగ్ టు బైబిల్ ఐడిల్ వర్షిప్ చేయొద్దన్నాడు. ఐఎమ్ నాట్, మీరు చేసే దాని గురించి నేనేమంటలేదు. నేను ఇప్పుడు ఏంటంటే, నాకు బిబ్లికల్ గా దేవుడు నేర్పించిన విగ్రహారాధన చేయకూడదు అన్నాడు. అది ఎవరిది అనేది ఇంపార్టెంట్ కాదు, ఎవరు చేస్తున్నాను ఇంపార్టెంట్. విగ్రహాన్ని ఆరాధించకూడదని దేవుడి యొక్క వాక్కు. ఇప్పుడు మనం చూస్తే విగ్రహారం అంటే హృదయంలో ఏం విగ్రహాలు పెట్టుకుంటారు, వాట్ కైండ్ ఆఫ్ ఐడిల్స్ వీ హ్యావ్ ఇన్ హార్ట్. ఇది తెలవాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ అక్కడే ఉంటే అక్కడే ఉండిపోతాను. ఐ డోంట్ మైండ్ క్లోజింగ్ ఇన్ వన్ పాయింట్. చాలా విగ్రహం అంటే ఏదో చేసి పెట్టుకుంటాం, ఒక ఫోటోనో లేకపోతే ఒక విగ్రహమో ఏదో చేసుకుంటాం. కానీ వాట్ ఈస్ ది విగ్రహం? ఏదో హృదయంలో ఏమో విగ్రహం చేసుకొని పెట్టుకుంటాం. వాట్ ఈస్ ది ఐడిల్ వి హ్యావ్ ఇన్ అవర్ హార్ట్స్? అడగాలి,
ఏం ఐడియల్, ఏం విగ్రహం కనబడ్డది ప్రభువా నీకు నా హృదయములో? వాట్ డిడ్ యు సీ ఇన్ మై హార్ట్? అడగాలా లేదా దేవుణ్ణి? అడగాలి. We have to know what is an idol. And everything which is alternative to God is an idol. విగ్రహం అంటే అది బొమ్మలే కాదమ్మా, దేవునికి విరుద్ధమైన ప్రతిదీ కూడా విగ్రహమే. ఎవ్రీథింగ్ ఆల్టర్నేటివ్. అది నీ ఫ్యామిలీ కావచ్చు, నీ దేవుని కంటే నీ కుటుంబం ఎక్కువైపోతే, నీ హృదయంలో నీ కుటుంబం ఎక్కువైపోతే, దట్ ఈస్ అన్ ఐడల్ వర్షిప్. దాంట్లో ఏం భేదం లేదు. విగ్రహం అంటే ఏదో రూపమే ఉండాలి, ఏదో ఫోటో ఉండాలి, అదో కాదు. విగ్రహం అంటే ఎవ్రీథింగ్ విచ్ ఈస్ ఆల్టర్నేటివ్ ఫర్ గాడ్ ఇస్ అన్ ఐడల్. అదే దేవుడు చెప్తుంది హృదయములో. ఇప్పుడు మనకు అవసరం సంఘానికి, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడితే మనకేం అవసరం ఇప్పుడు అవసరం, ఎందుకంటే చాలా వాళ్ళే కాదు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉన్నా, దేవుని సన్నిధిలో ఏదైతే ఎజికేల్ ముందు వారు కూర్చున్నారు, ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో యేసు రక్తంలో కడగబడ్డ మనం కూడా దేవుని సన్నిధిలో కూర్చున్న మనం కూడా అనేకమైన విగ్రహాలను మోస్తున్నాము, హృదయంలో తీసుకెళ్తున్నాము. బట్ లెట్ us know the idol. Might be our family, might be our job. కొన్నిసార్లు ఉంటుంది కదా, నా జాబ్ ఎక్కువైపోతుంది. అప్ప జాబ్ చాలా మంది ఈ రోజుల్లో సండే రోజు మిస్, జాబ్ ఉందండి, ఓకే. ఒకసారి ఒకటి సందర్భాలు లేదా, జాబ్ ఉందండి రాలేదు. ఏమ్మా ఎప్పుడు లీవ్ పెట్టలేదా? అవసరమైనప్పుడు కావాల్సిన లీవ్లు ఉంటాయి కదమ్మా. దేవుని కోసం సండే రోజు లీవ్ పెట్టమంటే సండే లీవ్ ఇయ్యరండి. వాడు ఇస్తాడు, వాడు అంటాడో లేదో, మనమే మొదలు సండే అస్సలు ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు? నీకు అసలు రావాలని ఉంటాయి కదా సండే. బహుశా సండే పనిపిస్తే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయేమో, దేవునికి ఇరుకు. ఇట్ ఇస్ అన్ ఐడల్. దేవుడు ఒకవేళ ఆదివారం రోజు పని చేస్తే నీకు 500 1000 రూపాయలు ఎక్కువ వస్తుంటే దానికోసం వెళ్తే దట్ ఈస్ అన్ ఐడల్ వర్షిప్. అది ఈస్ అన్ ఐడల్. అంటే ఆ 1000 రూపాయలు, ఆ యొక్క ధనము నీ హృదయములో ఒక విగ్రహముగా ఉంటుంది, దేవునికి ఆల్టర్నేటివ్ గా అయిపోతుంది. బికాస్ యూ డోంట్ డిపెండ్ ఆన్ గాడ్, యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్, యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ ది మనీ. నీ కుటుంబమే కావచ్చు, నీ ఉద్యోగమే కావచ్చు, ఉద్యోగరీగా వచ్చే నీకు లాభమే కావచ్చు, లేదా నీ కరియర్సే కావచ్చు. ఈవెన్ కరియర్స్. చాలాసార్లు ఆ పిల్లలకు మ్యాచెస్ ఉన్నప్పుడు నేను సండే రోజు మధ్యాహ్నం అయితే వస్తే లేకపోతే ఆడాలి. ఐటా మ్యాచ్ అంటే వాళ్ళు చేంజ్ చేయరు కాబట్టి అది కూడా దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఇప్పుడు వాళ్ళు ఇప్పటి వరకు మెయిన్ డ్రాలో ఉన్న అంతా మండే నుంచి ఉంటే మ్యాచ్. దేవుని స్తోత్రం అని కొన్నిసార్లు ఐ ప్రేస్ గాడ్. దేవానైనా ఆ యొక్క పాపం వల్ల కూడా ఆదివారం దేవుని సన్నిధి మిస్ అయ్యే ఆ పరిస్థితులు లేకుండా పెడుతున్నాం. దేవునికి స్తోత్రం. అండ్ ఈవెన్ చాలా సందర్భాల్లో వాళ్ళు ఆడేటప్పుడు కూడా సండే మ్యాచ్ ఉన్నప్పుడు ఈవినింగ్ సర్వీస్ కన్నా వెళ్ళి ఎక్కడో అటెండ్ అయ్యారు. యూ డోంట్ మిస్ మార్నింగ్ మ్యాచ్ ఉంటే ఈవినింగ్, మధ్యాహ్నం మ్యాచ్ ఉంటే చూసుకుని వెళ్ళాడు. బికాస్ దేవుని యొక్క సన్నిధి, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు లెట్ హార్ట్స్ బి సిన్సియర్ టు గాడ్. ఉద్యోగమే కావచ్చు, నీ కుటుంబమే కావచ్చు, నీ కరియర్సే కావచ్చు. You might be your passion. Whatever in this world, ఈ లోకంలో ఏదున్నా కూడా అది విగ్రహం అవుతుంది. అందుకే దేవుడు ఒకటి చూసినప్పుడు గాడ్ ఇస్ టాకింగ్. నిజంగా నేను ఈ మాట తీసుకున్నప్పుడు ఆలోచిస్తున్నాను, వాళ్ళు ఇక్కడ విగ్రహాలంటే ఇక్కడ బయట పెట్టుకుంటారు. ఈ హృదయములో అనేకమైన హృదయములో అనేకమైన విగ్రహాలు, అనేకమైన విషయాలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అనేకమైనవి దేవుని వాక్యం చూసినప్పుడు అనేక అభ్యంతరకరంగా ఉన్నట్టుగా చూస్తాం. దేవుని వాక్కు చాలాసార్లు ఈ రోజుల్లో దేవుని వాక్కును పొందుకోలేవు. బికాస్ అవర్ ఐడల్స్ కమ్ ఇట్ బిట్వీన్ గాడ్ అండ్ అస్. దేవుడు నిజంగానే నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిజంగా He knows our హృదయంతో. లెట్స్ వాచ్ అవర్ సెల్ఫ్. ఈరోజు దేవుని సన్నిధిలో నీవు నేను ఒకసారి పరీక్షించుకున్నాను. నీవు నేను ఎలా ఉన్నాం, ఎలా దేవుని సన్నిధిలో ఉంచున్నాం అన్న సంగతి పరీక్షించుకుందాం. ఓకే, 6 నిమిషాలు టైం ఉంది నాకు. 2 పాయింట్లు ఉన్నాయి. వాట్ షుడ్ ఐ డూ? రైట్, ఓకే, ఐ ట్రై టు స్కిప్ విత్ ది సెకండ్ వన్. అలా చెప్పేసి థర్డ్లోకి వెళ్ళిపోతాం. రైట్, ఓకే, టేక్ 5-4 minutes. రైట్, ఓకే, రైట్, ఓకే. దేవుని స్తోత్రం. దేవుని వాక్యభావం రెండోదిగా చూసినప్పుడు ఇక్కడ చూసిన మళ్ళీ చూస్తాం, మన వాక్యభావాలు పోతాం. ఒకటి చూసినప్పుడు విగ్రహారాధన అంటాడు దేవుని వాక్యం. రెండో చూసినప్పుడు రెండోది మళ్ళీ అదే వర్షంలో ఉందాం. లెట్స్ సెకండ్ వర్స్. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవీయు, నరపుత్రుడా, ఈ మనుషులా
ఈ మనుషులు తమ హృదయముల్లో విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరములను తమ ఎదుటనే నిలుపుకొని ఉన్నారు. దే ఆర్ హావింగ్ ది స్టంబుల్ బ్లాక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. అభ్యంతరకరమైన ఆటంకాలు, అభ్యంతరాలు అంటారు. ఇప్పుడు చూసారమ్మా, హర్డల్స్ రన్నింగ్ చూసారు ఎప్పుడన్నా? ఇలా దుంకు పోతుంటారు, రన్నింగ్ చేస్తుంటారు, దుంకుతారు మధ్యలో. హర్డల్స్ అంటారు. విశ్వాసులు అంటే పిల్లలు దేవుని వాక్యము, దేవుని సన్నిధిలో ఉన్న వారికి చూసినప్పుడు అంటప్పుడు ఎలా అయిపోయిందంటే పిల్లలు దేవుని వారు వెంబడిస్తున్నారు, దేవుని వాక్కులో ఉన్నారు, కానీ దే హ్యావ్ ది ఐడల్స్, దే హ్యావ్ ది స్టంబ్లింగ్ బ్లాక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఏంటి స్టంబ్లింగ్ బ్లాక్స్ అంటే పిల్లరా? ఏమంటే పిల్లరా, ఏదైతే అభ్యంతరకరమైన స్టంబ్లింగ్ బ్లాక్స్ అయితే అడ్డుగా ఉన్నాయో చాలా అంటారు. కొన్నిసార్లు ఇళ్ళకి వెళ్ళినప్పుడు మామూలుగా కడప కండి ఇంత ఇంత ఎత్తుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? తడకని తట్ట తగులుతుంది. ఎవడగట్టిండే గడప ఇది ఫస్ట్ కదా, బికాస్ ఇట్ ఇస్ స్టంబ్లింగ్ బ్లాక్. ఇట్ విల్ నాట్ అలౌ యూ టు వాక్ స్ట్రైట్. అది మీరు పడిపోయే స్థితిలో వస్తుంది. అదే దేవుడు అంటున్నాడు, అభ్యంతరకరమైనది ఏదైతే దేవునితో నడవాలో దానికి అభ్యంతరం కలిగించేది, దేవుని నడకను ఆటపెట్టి దేవుని నడకలో నడవకుండా పడిపోయే అభ్యంతరకమైన నీ ఎదురుగా నువ్వు పెట్టుకున్నావు, నీ ముందు పెట్టుకుంటున్నావు అంటాడు. వాళ్ళతో చెప్తున్నాడు. చాలాసార్లు ఇరవచ్చులో మన దేవునితో నడవకుండానికి చాలా అభ్యంతరాలు మనమే పెట్టుకుంటాం కదమ్మా. పొద్దున్నే లేచి ఉదయకాల ప్రార్థన చేయాలంటే రాత్రి చాలా లేట్ అవుతుందండి, పొద్దున్న లేవలేకపోతున్నాను. We put a block there. ఏంటి బ్లాక్ అంటే ఉదయకాల ప్రార్థన యేసు ప్రభుతో గడపాల్సిన ఉదయకాల ప్రార్థన చేయలేదు. దట్ మైట్ బి హెల్త్ రీజన్ కావచ్చు, అది ఇంకో రీజన్ కావచ్చు, రాత్రి లేట్ నైట్ కావచ్చు, రాత్రి ఫంక్షన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. వి పుట్ ఎ బ్లాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఏ నడకైతే నడవాలా దేవునితో, ఆ నడక నడవకుండా మనకు మనమే అభ్యంతరం పెట్టుకుంటున్నాం. అభ్యంతరమైన ఇది ఆత్మీయ జీవితంలో నడవకుండా పడేస్తుంది. యేసుప్రభు దగ్గరికి గొప్ప ధనవంతుడు వచ్చాడు. మనకు తెలుసు కదా, మనకందరి స్టోరీ తెలుసు కదా. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభా పరలోక రాజ్యం రావాలి, ఐ వాంట్ టు కమ్ టు ది ఎటర్నల్ లైఫ్, నేను ఏం చేయాలి ప్రభా? జీసస్ సెడ్, ఓకే ఫైన్ మై సన్, ఇట్స్ వెరీ ఫైన్, యు వాంట్ టు కమ్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, చాలా మంచిది అని చెప్పి దేవుడు ఆజ్ఞలు చెప్పాడు. ఏమంటే నరహత్య చేయకు, దొంగిలించకు, ఒక ఆజ్ఞలు చెప్పాడు. చిన్న పనులు చేస్తున్నారు ప్రభా, ఐ నో ఎవ్రీథింగ్, ఓకే ఐఎమ్ ఫైన్ ఇన్ దట్. ఓకే, he says one thing you are lacking. ఏంటంటే నీ ధనం. Can you leave it for me? నన్ను వెంబడించాలంటే నీకు ముఖ్యంగా ఉన్న అభ్యంతరం ఏంటంటే, ఏదైతే నేను ఆపుతుందంటే, దేవుని వెంబడించకుండా ఆపేదంటే, ఏ ధనమైతే ఉందో ఆ ధనము నన్ను ఆపుతున్నది. కాబట్టి ఆ ధనమును నిజంగా విడిచిపెట్టగలిగితే, ఇఫ్ యు ఆర్ రెడీ టు లీవ్ దట్. అసలు మత్తయి సువార్త 19:22 చూద్దాం. అన్నాడు యేసుప్రభు, అన్నాడు అది విడిచిపెట్టి అమ్మేసి పీదలకు ఇచ్చేసి అన్నాడు. ఆ తర్వాత వచ్చి నన్ను వెంబడించమన్నాడు ప్రభు. యు హ్యావ్ ఎ బ్లాక్ దేర్. ది బ్లాక్ ఈజ్ యువర్ డబ్బు, నీ యొక్క వెల్త్, నీ ధనం ఏదైతుందో అది నీకు బ్లాక్ గా ఉంది. అది నేను పడకుండా ఆత్మీయ జీవితంలో నిలబడకుండా పడిపోయే స్థితిలో వచ్చింది. ఒకసారి 22 ఒకసారి చూద్దాం, చూద్దాం. 19:22 మత్తయి సువార్త 19:22. అయితే ఆ యవ్వనుడు మిగిల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పమ్మా, బ్లాక్ తీసుకోగలిగిందా? కొన్నిసార్లు చాలా బ్లాక్స్ మన జీవితంలోకి వెళ్ళవు, పోతాయా? వెళ్తాయా మన జీవితంలో నుంచి? బ్లాక్స్ వెళ్ళవు. We love so much that we don't want to remove the blocks. That's a problem we have. కదా, మనకు మనం పెట్టుకున్న బ్లాక్స్ ఎలా ఉంటాయంటే, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో నడవడానికి మనం ఎన్ని అభ్యంతరాలు పెట్టుకుంటామంటే, ఆ అభ్యంతరాలను తీసేయాలంటే దాన్ని ఎంత ప్రేమిస్తుంది అది తీయలేము మనం. ఈ ధనవంతుని జీవితంలో ఉన్న బ్లాక్ ఏదైతే తన ధనము, ఆ ధనమును తీయలేకపోయాడు. ఆ బ్లాక్ ఏదైతే ఉందో, ఏదైతే ఎటర్నల్ లైఫ్కి ఏదైతే అడ్డుగా ఉందో తను చాలాసార్లు అంటే, ప్రభు అన్నీ చేస్తాను, ఇది ఒక్కటి మాత్రం విడిచిపెట్టు ప్రభు అంటాం కదా. ఏదో దేవుడు పట్టుకొని ఉన్నట్టు ఈ ఒక్క విషయంలో, ప్లీజ్ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. గాడ్ సేస్ ఐ వాంట్ దిస్ వన్.
అందుకే యేసు ప్రభువు వారు అంటారు కదా, నన్ను వెంబడించకున్నవాడు తన తల్లి నేను, తండ్రి నేను, భార్య నేను, కుటుంబాన్ని దేన్ని నేను ప్రేమిస్తే he cannot follow me. He cannot follow me. If you love anything more than me, you cannot follow me. That's a block for your life. That is an idol. That's a block. It will not allow you to walk in me. నాలో నడవడానికి రాకుండా చేస్తుంది. ఒక మాట మెసేజ్ ఇచ్చినప్పుడు ఒక మాట మరలా ఒకసారి బ్లాక్స్ ఒకసారి అక్కడే చేద్దాం. 4వ వచనం ఒకసారి మన రెండు వచ్చింది మన వాక్య భాగం 3వ వచనం నరపుత్రుడా అన్నాడు చూడు. ఆ తర్వాత చదువు, నరపుత్రుడా ఈ మనుషులు తమ హృదయముల్లో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించుచు అభ్యంతరములు తమ ఎదుటనే ఎవడు పెట్టారమ్మా ఈ బ్లాక్లు? ఇది ఎవడో పెట్టిన బ్లాక్స్ కాదు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఆ మాటలు చదువుతున్నాడు కానీ కొన్ని మాటలు సో టచ్గా ఉంటుంది. దిస్ బ్లాక్స్ హ్యావ్ బీన్ సెట్ బై us. కొన్నిసార్లు అనిపిస్తుంది నేను పడిపోవడానికి నేనే బ్లాక్ పెట్టుకుంటున్నావు. ఎంత దరిద్రం కదమ్మా. మనమే పెట్టుకొని మనమే పడిపోతే ఎవరు కాపాడాలి మనల్ని? ఎవరో బ్లాక్ పెట్టారు పడిపోయామంటే చలో ఎవరో అభ్యంతరకరంగా ఉన్నారు. ఇప్పుడు అభ్యంతరకరమని మనమే పెట్టుకుంటామంట. అండ్ గాడ్ సీస్ దట్. గాడ్ అంటున్నాడు, బాబు యు ఆర్ పుట్టింగ్ బ్లాక్స్ ఇన్ యువర్ వే. ది వే యేసు అనే మార్గంలో నువ్వు నడవాలనుకున్న ఆ మార్గంలో అభ్యంతరాలు నీకు నువ్వే పట్టుకుంటున్నావు. యు ఆర్ పుట్టింగ్ యువర్ ఓన్ బ్లాక్స్. It's a problem I have with you. Right? Okay, let me go into third. ఒక 5 నిమిషాలు తీసుకోవచ్చు కదమ్మా. అటువంటి మధ్యలో ఆపరేషన్ దేవుడు మాట్లాడుతాడు. అక్కడ చూసినప్పుడు ఒక మాట అంటాడు దేవుడు. ఒకసారి చూద్దాం అంటాడు. ఒకసారి వచ్చిన చూద్దాం. ఏంటంటే పిల్లలు అంటాడు ఒకసారి 3వ వచనం అభ్యంతరం పెట్టుకున్న తర్వాత పెట్టుకొని ఉన్నారు. చేయదగునా అంటున్నాడు. God says, do you have any right to inquire with me? వారి స్థితిని చెప్పాడు దేవుడు. అంటున్నాడు వారి స్థితిని బట్టి వారు నా ఎదుట ఏదైనా విచారణ చేయడానికి డిజర్వ్. నిజంగా మనం డిజర్వ్ చేస్తాం మన దేవుణ్ణి అడగడానికి ఏదైనా. when we put idols in our heart, when we put stumbling blocks in our way, do we have any right to ask God about his ways? దేవుడు ప్రశ్నిస్తాడు అక్కడ, విచారణ చేయొచ్చా అంటే. అందులోకి నేను పోతున్నాను. Even though he's so merciful, still he speaks. కొన్నిసార్లు మంచిగా అనిపిస్తుంది కదమ్మా. దేవుడు ఎంత చెప్పగలిగేటోడు కదా. అభేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదు. అందరూ పాపం చేసి ఆయన ప్రేమించి ఆయన శిలువ కార్యం చేశాడు. హల్లెలూయా. He's so merciful. Still I'm going to pray. Talk to them. దేవుడు ఎంత గొప్పోడు తెలుసమ్మా. ఈ పరిస్థితుల్లో వారు వస్తే కూడా God says, I am going to still speak to them. ఒక్కసారి 5వ వచనం కొద్దాం. నేను క్లోజ్ చేస్తా. 5వ వచనం కొద్దాం ఒకసారి చూసినప్పుడు కనుక నేను వారి హృదయములను లోపర్చుకున్నట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం. I'm going to answer them because I want to recapture their hearts. అట్లా విడిచిపెట్టాను నేను. I want them. God's love is so much.
స్పైట్ ఆఫ్ ఆల్ ది ట్రబుల్స్, అంత పరిమాణ స్థితిలో వాళ్ళు ఉన్నా కూడా, వారికి వారి అభ్యంతరకరమైన పెట్టుకుంటున్నా కూడా, గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు రీక్యాప్చర్ దర్ హార్ట్స్. హృదయాల్ని నా వైపు తిప్పుకుంటానంటున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హావ్. వారి హృదయాల్ని నా వైపు తిప్పుకుంటాను. యెహోవా నాకు నేనే. ఆ దేవాతి దేవుడు, ఆయనకి ఏం పట్టిందమ్మా శిల్వ కార్యం చేయడానికి? ఏ బాధం లేదు పాపం చేసిన వాడి కోసము. ఆయన ఎందుకు శిలువ మరించాలంటే హీ వాంట్ టు టర్న్ us towards him. ఆయన తండ్రితో సమాధానపరచటంగా చెప్పుకుంటూ పడి చాలా విషయాలు. 6వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఒక మాట చెప్పి ముగించేస్తాను. అట్లా జస్ట్ 6వ వచనం అంటాడు, ఏమంటాడు? రిపెంట్ అనే మాట మాట్లాడతాడు. ఏమంటాడు? మారు మనసు అన్నాడు. మన యొక్క పద్ధతిలో వచ్చి యు రిపెంట్ అంటాడు. యేసుప్రభు వారి బోధన కూడా ప్రారంభం కూడా అదే, మారు మనసు తిప్పుకొని మారు మనసు పొందుడి పరలోక రాజ్యం సమీపంలో. God is a wonderful God. Still he wants us to repent and be reconciled to him. అలా దేవుని వైపు మన హృదయాలు తిప్పుకొని దేవునితో సమాధానపడి జీవించడానికి దేవుడు తన కృపా సహాయం దయచేసి ప్రార్థన చేసుకుందాం. లేచి నిలిచాం ప్రార్థన. ఉమలతిగా ప్రేమించు గొప్ప తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. గొప్ప దేవుడు, శక్తిమంతుడవు, నీకు స్తోత్రం. చక్కని మాటలు మాతో మాట్లాడే దేవానికి స్తోత్రం. మా హృదయంతరం ఎరిగిన దేవానికి స్తోత్రం. మాకు మేమే అభ్యంతరాలు పెట్టుకుంటున్నాము దేవనాయన, క్షమించండి నాయన. ఆయనను కలిగిన దేవుడు, మాతో మాట్లాడే దేవుడు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా కొరకు సిలువలో ప్రాణం పెట్టాము, సిలువలో పలికిన మాటలు బట్టి నీకు స్తోత్రం నాయన. మొదటి మాట క్షమాపణ, రెండో మాట నాయన మరి నిత్య జీవమైంది నాయన. ఈ మాటల కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరుచుకొని మా యొక్క జీవితాల్లో మారు మనసు పొంది నీకు ఇష్టంగా జీవించడానికి అటు కృపా సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డను సంఘం నుండి ఆశీర్వాదాన్ని పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను. ఆమేన్.